సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. సింగరేణి అభివృద్ధికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలు ఏమీ చేయకుండా కార్మికులను మభ్యపెడుతున్నారన్నారు. అక్కడ కూర్చొని పాలసీలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి కార్మికులను మభ్యపెడుతూ మీకు చిన్న చిన్న వినతి పత్రాలు ఇచ్చిపోతున్నారు. అదా చేయాల్సిందేంది? సంతకం పెట్టి సింగరేణి సంస్థకు నష్టం రాకుండా ఏదైతే జెన్కోలో కానీ ట్రాన్స్కోలో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది సింగరేణికి. అది ఇవ్వాలి మీరు ఒక సంతకం పెట్టి. అది ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి కార్మికులు మభ్యపెడతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, పాలసీలు విధానపరమైన నిర్ణయాలు చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి. ఇక్కడ ఉండి క్షేత్రస్థాయిలో కొట్లాడాల్సిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. కానీ అట్లా కాకుండా మిమ్మల్ని వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. అన్ని 11 ఏరియాలకు కూడా తిరుగుతూ ఉన్నాం. ఇవాళ కాశీపేట నుంచే మరి బాయిబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. నాకు చాలా ఇష్టమైనటువంటి సింగరేణి బిడ్డలతోని మరి ఈ వారం రోజులు కూడా కంటిన్యూస్గా మేము ఇంటరాక్షన్ చేస్తున్నాం.